ఫ్రెండ్స్, సురేఖ పదవి తొలగింపు, ఆ స్థానంలో విజయశాంతి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళవుతాం. అదేవిధంగా సురేఖ పదవి ఎందుకు తొలగిస్తున్నారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా విజయశాంతికి ఎందుకు తీసుకొస్తున్నారనే విషయాలు కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలంగాణలో కేబినెట్ విస్తరణలో భాగంగా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు చేస్తున్న హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలతో చర్చలు జరిగింది. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకిటి శ్రీహరి పేర్లను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. అయితే ఇందులో నలుగురు వ్యక్తులకు మంత్రి పదవి, ఇద్దరు వ్యక్తులకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్టులో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి పేర్లు మంత్రులుగా దాదాపు ఖరారయ్యాయి. ఇక ఇప్పటికే ఉన్న మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన కల్పించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిని మంత్రి పదవి నుంచి తొలగించి వీళ్ళ స్థానంలో కొత్త మంత్రులను నియమించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఉగాది పూర్తయిన తర్వాత వీళ్ళలో ఎవరొకరికి ఏ మంత్రి శాఖ ఇవ్వబోతున్నారు అనేది అవబోతుంది. అదేవిధంగా వీళ్ళ ప్లేస్ లో విజయశాంతిని తీసుకొస్తారన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్ అయితే ఈ ఆలోచన తెలుస్తుంది.